హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మహిమధు కిచెన్. ఈరోజు గోధుమలతో దోశ ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పుతో రెండు కప్పుల వరకు జొన్నలు తీసుకోవాలండి. శుభ్రంగా కడిగి ఈ విధంగా నానబెట్టుకోవాలండి. 6-7 గంటల వరకు నానబెట్టుకోవాలి. జొన్నలు బాగా నానాలి. అదే కప్పుతో ఒక కప్పు మినపగుండ్లు తీసుకొని 2-3 సార్లు బాగా కడిగి వాటర్ పోసి నానబెట్టుకోవాలండి. 3-4 గంటలు నానబెట్టుకోవాలి. జొన్నలకి ఎక్కువ టైం కావాలండి నానటానికి. రెండింటిని ఒకే బౌల్లోకి తీసుకొని కడిగి మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. ఈ విధంగా కొద్దిగా మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, కొద్దిగా గరుకగా ఉంది. ఇంకా కొద్దిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. అదేవిధంగా మిగిలింది కూడా మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పిండిని మనం ఓవర్ నైట్ అంతా ఉంచాలండి. ఓవర్ నైట్ ఉంచడం వల్ల మంచిగా పులుస్తుంది పిండి. చూస్తున్నారు కదా, బాగా మంచిగా పులిసింది. దీనిని మనం పొద్దున్నే టిఫిన్గా యూజ్ చేసుకోవాలి. ఇంకా మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు సపరేట్ చేసుకొని మిగిలినది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. తీసుకున్న దాంట్లో మన రుచికి తగినంతగా ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. బాగా చిక్కగా ఉంది కదా, మన దోశ వేసే విధంగా ఆ పిండిని మనం ప్రిపేర్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. చూస్తున్నారు కదండి, బాగా కలిపి పక్కన పెట్టుకొని ఈ విధంగా చూడండి, దోశకు రెడీ అయింది పిండి. స్టవ్ వెలిగించుకొని దోశ పెంకు పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. పెంకు మీద పెంకు మొత్తం మనం ఆ విధంగా చేసిన తర్వాత దోశ అనేది వేసుకోవాలండి. ఈ దోశ హెల్త్కి చాలా మంచిదండి. జొన్న పిండి కూడా తీసుకోవచ్చు, కానీ జొన్నలు అయితేనే కొంచెం మనకేం కల్తీ లేకుండా అనిపిస్తుంది. అందుకని నేను జొన్నలు ప్రిఫర్ చేశాను. పైన కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం దోశ తీసిన తర్వాత మిగిలిన పిండిని కూడా అదే విధంగా మళ్ళీ దోశ వేసుకోవాలండి. నైట్ అంతా పిండి మంచిగా పులియటం వల్ల చూడండి దోశ మంచిగా వస్తుంది. అదేవిధంగా మళ్ళీ కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి పైన. మంచిగా దోరగా వేడైనాక దోశని తిప్పి మళ్ళీ రెండో వైపు కూడా దోశని కాల్చుకోవాలండి. జొన్నలతో టేస్టీ దోశ రెడీ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.